నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లోకేష్. ఎస్. సీఎం రేవంత్ రెడ్డి అరెస్ట్ ఖాయం. అయితే రీసెంట్‌గా ఏదైతే ఆప్‌కు సంబంధించిన ఒక ఎంపీ సంజయ్ సింగ్ అనే ఒక ఎంపీ లిక్కర్ స్కామ్‌లో తిహార్ జైల్‌లో ఉండి బయటకొచ్చి ఒక సంచలన ఆరోపణలు చేసిండు. ఏమనంటే నెక్స్ట్ ఎవరైతే అటు ఢిల్లీ సీఎం కావచ్చు, పంజాబ్ సీఎం కావచ్చు, అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు మోడీ సర్కార్ అనే పెద్ద సంచలన ఆరోపణలు అయితే ఆయన చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే స్టాలిన్ తమిళనాడు సీఎంను కూడా అరెస్ట్ చేస్తారని చాలా పెద్ద సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఇవన్నీ కూడా అంటే ఈ అరెస్టులు కావచ్చు, ఈ లిక్కర్ స్కామ్లో అరెస్టులు కావచ్చు, కొంతమందిని వదిలేయడం కావచ్చు, ఇతర అంటే ఈ ఒక్క కేసే కాదు, దగ్గర వీళ్ళు ఒక 100% వీళ్ళు అరెస్ట్ చేస్తే 95% రుజువు కాక మళ్ళా రావడం, ఒక 5% రుజువు అవ్వడం, వాళ్ళకి శిక్షలు విధించడం ఇలాంటివి జరుగుతూ ఉంది. అయితే ఈడీని ఇప్పటికే కీలు బొమ్మలా వాడుకుంటుంది బీజేపీ అని అయితే చాలా పెద్ద ఆరోపణ ఉంది. ఆ ఆరోపణ నేపథ్యంలోనే ఈరోజు సంజయ్ సింగ్ కూడా ఒక ఆరోపణ అయితే చాలా బలంగా చేశాడు. ఇటు రేవంత్ రెడ్డికి నాకు తెలిసైతే ఓటుకు నోటు కేసు ఇంకా ఉంది కాబట్టి ఆ ఒక ఓటుకు నోటు కేసు విషయంలోనే రేవంత్ రెడ్డిని మరి అరెస్ట్ చేస్తారా అనేది కూడా చూడాలి. ఎందుకనంటే బీజేపీ ఎలానైనా చేయగలుగుతుంది. ఎందుకనంటే ఆ యొక్క సీఎంలతోటి రాజీనామాలు చేపియడం ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి కూడా వస్తుంది. సీఎంలతో రాజీనామాలు చేపించడం, లేకపోతే ఆ యొక్క పార్టీలకు రాజీనామా చేపించడం, వాళ్ళని తీసుకొచ్చి అధ్యక్షులు చేయడం. ఎగ్జాంపుల్ మనం జార్ఖండ్ సీఎంనే చూడొచ్చు. డైరెక్ట్ ఆయన పైన ఈడీ దాడులు చేపించి ఆ తర్వాత డైరెక్ట్ సీఎంనే చేయడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయొచ్చు అని ఆ యొక్క ఎంపీ చెప్పడం జరిగింది. మొత్తానికి మరి ఆయన యొక్క కామెంట్స్ ఎంతవరకు దారి తీస్తాయి అనేది కూడా మనం చూడాలి. రేవంత్ రెడ్డి ఒకవేళ ఏంటి కేంద్రంలో కనుక బీజేపీ మళ్ళొకసారి అధికారంలోకి వస్తే ఇక్కడ మరి ఆల్రెడీ అంటూనే ఉన్నారు, వాళ్ళ ఏలేటి మహేశ్వర్ ఏమంటున్నారు, బీజేపీ నుంచి మాకు 5 మంత్రులు టచ్లో ఉన్నారు, లేకపోతే ఎమ్మెల్యే టచ్లో ఉన్నారు, మేము గేట్లు తెరుస్తాము, అది ఇది అని చెప్తూనే ఉన్నారు. ఆల్రెడీ మాకు మీరు టచ్లో ఉన్నారు, మీరు మాకు టచ్లో ఉన్నారు అంటే గుమ్మడికాయ దొంగవరు అంటే నువ్వు అన్నట్టు కొట్టుకుంటున్నారు ఆల్రెడీ ఇక్కడ. కాబట్టి మరి సీఎంతో రాజీనామా ఉంటుందా, అరెస్ట్ ఉంటుందా, మరి ఈ యొక్క ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు నిజమవుతాయి? ఆయన రాజకీయ కోణంలో చేసిండా, లేకపోతే ఆయన ఇన్ఫర్మేషన్ తోటి చేసిండా, లేకపోతే బీజేపీ వ్యవహార శైలి ఈ 10 ఏళ్లలో ఎలా ఉందో దాన్ని అంచనా వేస్తూ చేసిండా అనేది కూడా మనకు త్వరలోనే తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికల అడవుల్లో మరి ఎవరు కూడా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల పైన పడలేదు. వాళ్ళు మిషన్ 400 అంటే 400 స్థానాలు గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. కానీ 400 స్థానాలు ఎక్కడ కూడా సాధ్యం కాదు. వాళ్ళ యొక్క మిషన్ వాళ్ళు అలా పెట్టుకున్నారు. మరి వాళ్ళు పెట్టుకోవడంలో తప్పు లేదు. కానీ అంతిమంగా ప్రజలు ఏ తీర్పు ఇస్తే అదే వాళ్ళకు రేపు 100 సీట్లు ఇవ్వచ్చు, 50 సీట్లు కూడా ఇవ్వచ్చు. అది ప్రజల తీర్పు. వీళ్ళ మిషన్లో భాగంగానే మరి వీళ్ళని ఏమైనా అరెస్ట్ చేస్తారా అనేది కూడా ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఆయన వ్యాఖ్యలు తిహార్ జైల్లో ఉండి వచ్చి వ్యాఖ్యలు చేస్తున్నాడంటే మామూలు కాదు. వచ్చే అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇండియా కూటమి మరి ఎన్ని గెలుస్తుంది, మరి అందులో ఎంతవరకు ఉంటారు, చాలామందిని కూడా ఈ ఏదైతే ఇప్పుడున్న ఈడీ కేసులు పెట్టిన తర్వాత క్లీన్ షీట్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకి ఎలాంటి మచ్చలేదు, వైట్ పేపర్ లాంటి వాళ్ళని వాళ్ళని సీఎం చేసిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. మరి సీఎంని మరి అరెస్ట్ చేస్తారా, మరి ఆయన అన్న వ్యాఖ్యలు ఎంతవరకు పోతాయి అనేది కూడా మనం ఫ్యూచర్లో చూడాల్సిన అవసరం ఉంటుంది. మరి చూద్దాం మరి ఈ ఎలక్షన్ తర్వాత ఏం జరుగుతుంది. ఇక్కడ లోకల్లో కూడా బీజేపీకి టచ్లో కాంగ్రెస్ టచ్లో బీజేపీ
ఇవన్నీ పెద్దగా జరుగుతున్నాయి కాబట్టి మరి చూద్దాం ఎంతవరకు పోతుంది అనేది.